ప్రజ్ఞా పరీక్షలు రకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజ్ఞా పరీక్షలో కొన్ని ఇంకా మిగిలిపోయినటువంటి కొన్ని ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. సో మరి ఈ ప్రజ్ఞా పరీక్షల గురించి చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ మనకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, తర్వాత ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మరి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. సో వీటిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త యార్క్స్. ఓకే, యార్క్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షల్ని మూడింటిని కూడా ఇతను రూపొందించాడు. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, సైకాలజిస్ట్. ఇతను ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఈ మూడు రకాలైనటువంటి పరీక్షల్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త యార్క్స్. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మరి ఇతను దేనికోసం వీటిని తయారు చేశాడు అంటే, చూడండి, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలోకి తెలివైనటువంటి మేధావుల్ని తీసుకోవడం కోసం వీళ్ళు కొన్ని ఎంపిక పరీక్షలు చేయటం జరిగింది. సో మరి ఈ ఎంపిక పరీక్షల్లో భాగంగా ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్లను ఇతను రూపొందించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలోకి మంచి తెలివైనటువంటి ప్రతిభావంతమైనటువంటి వాళ్ళని సెలక్షన్ చేయడం కోసం వీళ్ళు ఈ ప్రజ్ఞా పరీక్షలను ఇతను రూపొందించడం జరిగింది. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్స్. ఓకే, మరి ఆర్మీ ఆల్ఫా పరీక్షలో మొత్తం 8 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఆర్మీ ఆల్ఫా పరీక్షలో 8 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఆర్మీ బీటా పరీక్షలో 7 పరీక్షలు అనేవి ఉంటాయి. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి కోడ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ ఆల్ఫా పరీక్షలో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తారు అంటే 8 రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఓకే, మరి బీటా పరీక్షల్లో మొత్తం 7 రకాలైనటువంటి పరీక్షలు అనేవి ఉంటాయి. ఓకే, సో మరి వీటి కోడ్ కూడా ఉంది. చూడండి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటే ఆల్ఫా నెంబర్ ఎట్లా ఉంటుంది మనకి. ఓకే, సో ఈ ఆల్ఫా నెంబర్ మనం చూసినట్లయితే దీన్ని కొంచెం విడిదిప్పితే మనకి 8 లాగా కనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఆర్మీ ఆల్ఫా పరీక్షలో ఆల్ఫా అనేటటువంటిది 8 లాగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫా పరీక్షలో 8 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ బీటా పరీక్ష. బీటా అంటే దీంట్లో 7 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. సో దీని కోడ్ ఏంటంటే 7. బేటా ఏడ్చాడు అంటే ఏంటి? బేటా అంటే బిడ్డ అనుకుంటా తెలుగులో, హిందీలో. సో బేటా అనేటటువంటి అబ్బాయి బిడ్డ ఏడ్చాడు. 7 అంటే ఏడవటం, బేటా అంటే బేటా ఏడ్చాడు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని 7 పరీక్షలు అనేవి ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇది ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, తర్వాత ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అనేటటువంటి పరీక్ష. సో ఈ మూడింటి గురించి మనకి ఇప్పుడు క్వశ్చన్లు తీసుకుందాం. ఒక్కొక్క టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేటటువంటిది కూడా ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఈ మూడింటిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే యార్క్స్. యార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త వీటిని రూపొందించాడు. మరి దేనికోసం రూపొందించాడు అంటే ఈ మూడు మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో సైన్యంలో ఎంపిక కోసం కొంతమందిని తెలివైనటువంటి మేధావులను తీసుకోవడం కోసం ఇతను ఈ పరీక్షను నిర్వహించాడు. ఆర్మీ ఆల్ఫా పరీక్షలో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తారు? ఓకే, ఆర్మీ ఆల్ఫా పరీక్షలో 8 రకాలైనటువంటి పరీక్షల్ని నిర్వహిస్తారు. ఆర్మీ బీటా పరీక్షలో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయంటే 7 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. 8 అనేటటువంటిది ఆల్ఫాని మనం కొంచెం దీన్ని తిప్పితే 8 లాగా ఉంటుంది. బీటా అంటే బేటా ఏడ్చాడు 7 అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆర్మీ ఆల్ఫా పరీక్ష, తర్వాత ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. నెక్స్ట్ ఆర్పిఎంటి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఓకే, ఆర్పిఎంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. సో ఈ పరీక్షలన్నిటి గురించి మనం నేర్చుకున్నాం గతంలో. సో అవి ఏ రకమైనటువంటి పరీక్ష అనేది నేర్చుకున్నాం కానీ సో మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం కొంత ఇక్కడ నేర్చుకుంటున్నాము. చూడండి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేటటువంటి ఈ పరీక్షను ఎవరు డిజైన్ చేశారు అంటే చూడండి, జేసీ రావెన్. ఓకే, జేసీ రావెన్ అనేటటువంటి ఈ సైకాలజిస్టు దీన్ని డిజైన్ చేశాడు. ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. దీన్ని డిజైన్డ్ బై జేసీ రావెన్. ఓకే, నెక్స్ట్ మరి దీన్ని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే చూడండి, జే రావెన్ అండ్ జేహెచ్ కార్ట్.
జే రావెన్, జేహెచ్ కార్ట్లు వీళ్ళు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షని వీళ్ళు అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు. ఓకే, సో మరి ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షలో ఏమి ఉంటాయో చూద్దాం. సో దీంట్లో మనకి 5 సిరీస్లు అనేవి ఉంటాయి. ఓకే, ఈ 5 సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో 12 రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క సిరీస్ అంటే ఒక సెషన్ అన్నట్లు. ఓకే, సో ఒక్కొక్క సెషన్ని మనం ఒక సిరీస్ అని చెప్తారు ఇక్కడ. సో కాబట్టి 5 సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో 12 రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఓకే, సో మరి మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉంటాయి అంటే 60 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక్కొక్క సిరీస్లో 12 చొప్పున మొత్తం 5 సిరీస్లో 12 5లు 60 రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరి దీంట్లో ఏముంటుందంటే చూడండి, ఒక భాగం లోపించినటువంటి సమస్యాత్మక చిత్రాల్లో లోపించినటువంటి భాగాన్ని గుర్తించాలి. అంటే ఇక్కడ సమస్యాత్మక చిత్రం అంటే మనకి టెస్ట్ ఇక్కడ అంటే పరీక్ష పెట్టేటటువంటి ఒక పరీక్ష అనేటటువంటి చిత్రం రూపంలో ఉంటుంది. ఇక్కడ చేయాల్సినటువంటి ఆన్సర్ చేయాల్సినటువంటి చిత్రం ఏదైతే ఉందో దాన్నే సమస్యాత్మక చిత్రం అంటారు. ఓకే, సో మరి చూడండి, సమస్యాత్మక చిత్రాలు అంటే ఇక్కడ ఎవరైతే పరీక్ష రాస్తారో పరీక్ష రాసేటటువంటి ఆ వ్యక్తికి కొన్ని చిత్రాలు ఇస్తారని చెప్పాం. సో మరి ఇక్కడ ఆ ఇచ్చేటటువంటి దాన్ని సమస్యాత్మక చిత్రం అంటారు. ఓకే, రాసేటటువంటి పరీక్షకు సంబంధించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో లోపించినటువంటి భాగాలు గుర్తించాలి వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పక్షి ఉందనుకోండి, ఆ పక్షి ఉన్నటువంటి దాంట్లో ఏదైనా కాలు కానీ లేకపోతే ఏదైనా ఒక బొమ్మ ఒక భాగం లోపించి ఉంటుంది, తల కానీ లేకపోతే కాలు కానీ తోక కానీ లోపించి ఉందనుకుందాం. సో అట్లా ఏదైతే లోపించిందో దాన్ని వాళ్ళు గుర్తించాలి. ఓకే, సో దీన్ని రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అంటారు. ఓకే, సో ఇది మరి దీనికి సంబంధించినటువంటివి చూద్దాం. ప్రశ్నలు వచ్చినట్లయితే దీంట్లో ఎలా వచ్చే అవకాశం ఉంటుంది చూడండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షని ఎవరు రూపొందించారు అంటే చూడండి, జేసి రావెన్స్, ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, ఇతను రూపొందించాడు. మరి ఆర్పిఎంటి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్షని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? దీన్ని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త చూడండి ఎవరు అంటే జే రావెన్ అండ్ జేహెచ్ కార్ట్, వీళ్ళు డెవలప్ చేశారు. ఆర్పిఎంటి పరీక్షలో ఎన్ని రకాలైనటువంటి సిరీస్లు ఉంటాయి? ఎన్ని రకాల సిరీస్లు ఉంటాయంటే మొత్తం 5 రకాలైనటువంటి సిరీస్లు ఉంటాయి. ఈ తర్వాత రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్లో మొత్తము ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అన్నప్పుడు మనం 60 ప్రశ్నలని సమాధానం రాయాలి. ఆర్పిఎంటీలో మనకి మొత్తం ఉండేటటువంటి ప్రశ్నలు ఎన్ని అంటే 60 ప్రశ్నలు అని చెప్పాలి. అట్లా కాకుండా ఒక్కొక్క సిరీస్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అని అడిగితే ప్రశ్న మనకి 12 ప్రశ్నలు ఉంటాయని సమాధానం రాయాలి. ఓకే, సో కాబట్టి ఆర్పిఎంటీలో మొత్తం 5 సిరీస్లు ఉంటాయి. ఎన్ని సిరీస్లు ఉంటాయంటే 5 సిరీస్లు ఉంటాయని చెప్పాలి. తర్వాత మరి ఒక్కొక్క సిరీస్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 12 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నలు ఎన్ని అంటే 60 ప్రశ్నలు ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. సో చూడండి, నెక్స్ట్ బాటియా ప్రజ్ఞామాపని. ఓకే, బాటియా ప్రజ్ఞామాపని గురించి తీసుకున్నట్లయితే మరి బాటియా ప్రజ్ఞామాపన్ని మొట్టమొదటిసారిగా దేశీయ ప్రజ్ఞామాపన అని చెప్తారు దీన్ని. బాటియా ప్రజ్ఞామాపన్ని మొట్టమొదటి మన దేశంలో తయారైనటువంటి దేశీయ ప్రజ్ఞామాపన ఇది. ఓకే, మరి భారతీయ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఇది. దీన్ని తయారు చేసింది సిఎం బాటియా అంటే చందర్మోహన్ బాటియా. ఓకే, ఈ చందర్మోహన్ బాటియా అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఇది భారతీయ పరిస్థితులకు అనుకూలంగా దీన్ని ఇతను రూపొందించాడు. మరి మొట్టమొదటి భారతదేశంలో తయారైనటువంటి మొట్టమొదటి దేశీయ ప్రజ్ఞామాపని అనేటటువంటిది ఈ బాటియా ప్రజ్ఞామాపని. ఓకే, నెక్స్ట్ మరి దీంట్లో చూద్దాం ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయో చూద్దాం. బాటియా ప్రజ్ఞామాపనలో మరి ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి అంటే చూడండి, దీంట్లో 5 రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో మరి 5 రకాలైనటువంటి పరీక్షల్ని మనం KAPTC అనేటటువంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి ఇక్కడ.
బాటియా ప్రజ్ఞామాపనలో మొత్తం ఉండేటటువంటి పరీక్షలు 5 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఆ 5 రకాలైనటువంటి పరీక్షలను ఏమంటారంటే KAPTC అని పిలుస్తారు. సో మరి ఈ KAPTCలో దీన్ని మనకు గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి దీన్ని ఒక కోడ్ రూపంలో మార్చాము. ఆ మార్చినటువంటి కోడ్ అనేది ఏంటంటే ఈ అక్షరాలని మనం కొంచెం గుర్తుండే విధంగా మార్చాను. APTCK అని గుర్తుపెట్టుకున్నాం. సో ఇది ఈజీగా గుర్తుంటుంది. APTCK అంటే చూడండి, దీనికి కోడ్ ఏపీలో టీసీ తీసుకొని బాటియా కర్ణాటక వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. ఏపీలో టీసీ తీసుకొని కర్ణాటక వెళ్ళాడు ఎవరు? బాటియా. ఏపీలో టీసీ తీసుకొని బాటియా కర్ణాటకకు వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనకి దీంట్లో ఏపీ అంటే ఒక 2 రకాలైనటువంటి పరీక్షలు, టీసీ అంటే ఇంకొక 2 రకాలైనటువంటి పరీక్షలు. ఓకే, కే అంటే కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కే అనేది ఒక రకమైనటువంటి పరీక్ష. సో మొత్తం 5 రకాలైనటువంటి పరీక్షలు అనేవి దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏ. ఓకే, ఏ అంటే అలెగ్జాండర్ పాస్ ఎలాగ్ టెస్ట్. ఇది అలెగ్జాండర్ పాస్ ఎలాగ్ టెస్ట్. దీంట్లో 8 నమూనాలు అనేవి ఉంటాయి. ఓకే, దీంట్లో 8 నమూనాలు ఉంటాయి. దీనికి ఉండే టైము 20 మినిట్స్. అంటే 20 మినిట్స్లో ఈ 8 నమూనాలని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పి. పి అంటే పింటర్న్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. పింటర్న్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. మరి ఈ పరీక్షలో మొత్తం 8 రకాలైనటువంటి నమూనాలు ఉంటాయి. దీనికి టైం కూడా 20 మినిట్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టీ. టెంపరీ మెమరీ అంటే ఏంటి? తక్షణ స్మృతి అని చెప్తారు దీన్ని. ఓకే, దీంట్లో మరి కొన్ని పదాలు చెప్తారు, వెంటనే మళ్ళీ వాటిని తిరిగి చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి, ఆవు, లేకపోతే పుష్పము, ఆకాశము, సముద్రము, నక్షత్రం, ఇట్లా కొన్ని రకాలైనటువంటి కొన్ని పదాలు చెప్తారు. ఆ చెప్పిన పదాలను గుర్తుపెట్టుకుని వెంటనే చెప్పాలి. ఒక జస్ట్ చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళు ఏమేమి చెప్పారు అనేటటువంటి పదాలు మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసి చెప్పాలి గుర్తుపెట్టుకొని. సో ఇది టెంపరీ మెమరీ పరీక్ష అని చెప్తారు. దీన్ని టీ అనే అక్షరం తోటి దీన్ని సూచిస్తారు. ఓకే, నెక్స్ట్ సి. సి తీసుకున్నట్లయితే చిత్ర నిర్మాణ పరీక్ష. అంటే ఏంటి? కంప్లీషన్ ఆఫ్ పిక్చర్. చిత్ర నిర్మాణ పరీక్ష అని చెప్తారు. దీంట్లో ఏముంటాయంటే 5 బ్రోకెన్ పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే బ్రేక్ చేసినటువంటి కొన్ని పిక్చర్స్ ఉంటాయి. ఆ 5 పిక్చర్స్ని 17 నిమిషాల్లో కలపాలి వాటిని. ఓకే, సో 15 నిమిషాల్లో ఈ 5 రకాలైనటువంటి ఆ విడిపోయినటువంటి ఆ బ్రోక్ అయినటువంటి ఆ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి విడదీసినటువంటి పిక్చర్ని కలిపి మళ్ళీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పిక్చర్ని తయారు చేయాలి. ఓకే, దీనికి 17 నిమిషాలు టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత కే అంటే కోప్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఓకే, మరి కే అంటే కోప్ బ్లాక్ డిజైన్ పరీక్ష. దీంట్లో 10 నమూనాలు ఉంటాయి. ఓకే, ఈ 10 నమూనాలని 25 నిమిషాల్లో చేయాలి. ఓకే, ఈ 10 నమూనాలని 25 నిమిషాల్లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి పరీక్ష. ఓకే, బాటియా ప్రజ్ఞామాపని. సో దీని మీద ప్రశ్నలు ఎట్లా ఉంటాయో చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశీయ ప్రజ్ఞామాపని అని దేన్ని పిలుస్తారు? భారతదేశంలో తయారు చేసినటువంటి మొట్టమొదటి దేశీయ ప్రజ్ఞామాపని ఏది అంటే బాటియా ప్రజ్ఞామాపని. ఇది భారతదేశంలో తయారు చేసినటువంటి మొట్టమొదటి ప్రజ్ఞామాపని. మరి భారతీయ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించినటువంటి ప్రజ్ఞామాపనని ఎవరు తయారు చేశారు? భారతీయ పరిస్థితులకు అనుకూలంగా మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి ప్రజ్ఞామాపనని ఎవరు తయారు చేశారంటే చూడండి, సిఎం బాటియా అంటే చందర్ మోహన్ బాటియా అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బాటియా ప్రజ్ఞామాపనలో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి? ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయంటే 5 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి దీంట్లో. ఓకే, సో మరి 5 రకాలైనటువంటి పరీక్షలు ఏంటి అంటే KAPTC అనేటటువంటి పరీక్షలు దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, బాటియా ప్రజ్ఞామాపనలో అలెగ్జాండర్ పాస్ ఎలాగ్ టెస్ట్ అనేటటువంటిది ఈ పరీక్షలో ఎన్ని రకాలైనటువంటి నమూనాలు ఉంటాయంటే 8 రకాల నమూనాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ పాస్ ఎలాగ్ టెస్ట్లో ఈ పరీక్షను పూర్తి చేయడానికి ఎంత సమయం అనేది ఉంటుంది అంటే 20 నిమిషాల సమయం అనేది తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ బాటియా ప్రజ్ఞామాపనలో
ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష అనేటటువంటిది పూర్తి చేయడానికి దీంట్లో ఎన్ని నమూనాలు ఉంటాయి, ఎంత సమయం తీసుకుంటుంది అంటే చూడండి 8 నమూనాలు ఉంటాయి, 20 నిమిషాల సమయం అనేది తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ టీ. భాటియా ప్రజ్ఞామాపనలో తక్షణ స్మృతి లేదా టెంపరరీ మెమరీ అనేటటువంటి దీనిలో కొన్ని రకాలైనటువంటి పదాలని వెంటనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని పదాలను చెప్పి వెంటనే ఆ పదాలను తిరిగి చెప్పడం అనేటటువంటిది భాటియా ప్రజ్ఞామాపనలో ఏ రకమైనటువంటి పరీక్ష అంటే టెంపరరీ మెమరీ లేదా తక్షణ స్మృతి అని చెప్తారు. నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపనలో కంప్లీషన్ ఆఫ్ పిక్చర్ చిత్ర నిర్మాణ పరీక్షలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి బ్రోకెన్ పిక్చర్స్ ఉంటాయి, ఎన్ని రకాలంటే 5 రకాలైనటువంటి బ్రోకెన్ పిక్చర్స్ ఉంటాయి. మరి 5 రకాలైనటువంటి బ్రోకెన్ పిక్చర్స్ని ఎంత సమయంలో వీటిని కలపాలి, 17 నిమిషాల సమయంలో వీటిని కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపనలో కోఫ్ బ్లాక్ డిజైన్ పరీక్షలో మొత్తం ఎన్ని నమూనాలు ఉంటాయి అంటే 10 నమూనాలు ఉంటాయి. మరి ఈ నమూనాలు పూర్తి చేయడానికి ఎంత టైం అనేది తీసుకుంటుంది అంటే 25 నిమిషాలు 25 మినిట్స్ అనేది దీనికి టైం అనేది పడుతుంది. ఓకే, సో కాబట్టి ఇది మన భాటియా ప్రజ్ఞామాపనకి సంబంధించినటువంటి వివరాలు. సో కాబట్టి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వీటిలో ఏదైనా మనకి ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ WISC. ఓకే, WISC అనేది నెక్స్ట్ ప్రజ్ఞామాపని. సో ఇది వేస్లర్ బాలల ప్రజ్ఞామాపని అని పిలుస్తారు దీన్ని. వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అని దీన్ని పిలుస్తారు. సో దీన్ని బాలల ప్రజ్ఞామాపని అని కూడా చెప్పవచ్చు, లేకపోతే WISC విస్క్ అని కూడా పిలుస్తారు. వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఓకే, చూడండి దీంట్లో పేరులోనే చి ఫర్ చిల్డ్రన్, సి అంటే చిల్డ్రన్స్ అని అర్థం. ఓకే, పిల్లల కోసం తయారు చేసినటువంటి ప్రజ్ఞామాపని. దీన్ని రూపొందించింది వేస్లర్, అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త వేస్లర్. మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పాము, వేషగాడు అని చెప్పాము మనం. ఓకే, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడని చెప్పాము. సో కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ బాగా చేసేటటువంటి వేషగాడు ఇతను. ఓకే, సో మరి ఇతను రూపొందించింది వేస్లర్. ఇది ఎవరి కోసం రూపొందించారు అంటే చూడండి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం దీన్ని రూపొందించడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం దీన్ని తయారు చేశారు. మరి దీంట్లో చూడండి ఏమేమి ఉంటాయి అంటే చూడండి ఈ విస్క్ లేదా వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ దాంట్లో మనకి 5 శాబ్దిక పరీక్షలు ఉంటాయి, 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. సో కాబట్టి మొత్తం పరీక్షల సంఖ్య 10. ఓకే, వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి వేస్లర్ బాలల ప్రజ్ఞామాపనలో మొత్తం 10 రకాలైనటువంటి పరీక్షలు అనేవి ఉంటాయి. సో మరి దీంట్లో 5 శాబ్దిక పరీక్షలు ఉంటాయి, 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఆల్రెడీ మనకి తెలుసు, మనకి శాబ్దిక పరీక్షలు అంటే అక్షరాస్యుల కోసము, అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యులకు. ఓకే, అంటే అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి శాబ్దిక పరీక్షలను ఉపయోగిస్తారు, నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి అశాబ్దిక పరీక్షలను ఉపయోగిస్తారు. అయితే చూడండి మొన్న మీకు ఒక విషయం ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. అదేంటి అంటే అశాబ్దిక పరీక్షలు అనేవి నిరక్షరాస్యుల కోసం, అంటే శాబ్దిక పరీక్షలు అనేవి అక్షరాస్యుల కోసం నిర్వహిస్తారు, అశాబ్దిక పరీక్షలు అనేది కేవలం నిరక్షరాస్యుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని చెప్పాను. సో మరి దీంట్లో మనకి ఒక మిస్టేక్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి శాబ్దిక పరీక్షలు అనేవి అక్షరాస్యులకి అంటే చదువుకున్న వాళ్ళకి, అప్పుడు నిరక్షరాస్యులు ఆ పరీక్షను రాయలేరు. కానీ అశాబ్దిక పరీక్షలు అనేవి ఎవరి కోసం, నిరక్షరాస్యుల కోసమే, కానీ ఇవి అక్షరాస్యులు కూడా చేయగలుగుతారు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాబ్దిక పరీక్షలు అనేవి కేవలం చదువుకున్నటువంటి అక్షరాస్యులకు మాత్రం ఉంటుంది, అశాబ్దిక పరీక్షలు మాత్రం నిరక్షరాస్యులకి, అవసరమైతే అక్షరాస్యులు కూడా దీన్ని చేయగలుగుతారు.
నెక్స్ట్ మరి ఈ శాబ్దిక పరీక్షల్లో ఎన్ని ఉంటాయి, అశాబ్దిక పరీక్షల్లో ఎన్ని ఉంటాయో చూద్దాం. ఆల్రెడీ మనం చెప్పాం వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో మొత్తం 5 శాబ్దిక పరీక్షలు 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయని చెప్పాం. మరి ఆ శాబ్దిక పరీక్షలు ఏంటి, అశాబ్దిక పరీక్షలు ఏంటి చూద్దాం మనం. శాబ్దిక పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ శాబ్దిక పరీక్షల్లో చూడండి వొకాబులరీ, ఇక్కడ ఆల్రెడీ పేరు ఉంది చూడండి, వేస్లర్ అనేటటువంటి దాంట్లో ఈ డబ్ల్యూని, ఇది డబ్ల్యూ అనుకుందాం. ఓకే, డబ్ల్యూని మనకి ఓన్లీ దీన్ని కట్ చేస్తే వి వచ్చింది, విఐఎస్సి, విస్క్, వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఓకే, సో వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి ఈ పేరుని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. డబ్ల్యూ అంటే వి అని గుర్తుపెట్టుకోండి. వి అంటే వొకాబులరీ, ఓకే, అంటే పదజాలము. ఐ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారము. ఎస్ అంటే సిమిలారిటీస్, అంటే పోలికలు లేదా సాదృశ్యము. నెక్స్ట్ సి అంటే కాంప్రహెన్షన్, అంటే అవబోధము అని చెప్తారు. నెక్స్ట్ ఏ అంటే అర్థమెటిక్, అంటే అంకగణితము. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షలు, 5 రకాలైనటువంటి శాబ్దిక పరీక్షలు అనేవి దీంట్లో ఉంటాయి. వి అంటే వొకాబులరీ, ఎస్ అంటే సిమిలారిటీస్, అంటే పోలికలు సాదృశ్యము, సి అంటే కాంప్రహెన్షన్, అంటే అవబోధము, ఏ అంటే అర్థమెటిక్ లేదా అంకగణితం అంటారు. ఓకే, నెక్స్ట్ మరి అశాబ్దిక పరీక్షలు తీసుకుందాం. ఓకే, వేస్లర్ అశాబ్దిక పరీక్షల్లో మొత్తం మనకి ఇవి కూడా 5 రకాలైనటువంటివి ఉంటాయి. సో ఈ 5 రకాలకి కోడ్ ఏంటంటే చీచి బా ఆవా అని గుర్తుపెట్టుకోండి. చీచి బావా అనేటటువంటిది అశాబ్దిక పరీక్షలు. మీకు చీచి బా ఆవా అని గుర్తుపెట్టుకోండి. అంటే బా అన్న దాంట్లో ఇక్కడ ఏ కూడా ఆ కూడా యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, వేస్లరు అశాబ్దిక పరీక్షలో చీచి బావా అనేది కోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి ఏంటో చూద్దాం. చిత్రపూరణ పరీక్ష, ఇక్కడ చి అంటే ఏంటంటే చిత్రపూరణ పరీక్ష. ఓకే, ఇక్కడ ఏంటి, దీంట్లో ఏముంటుందంటే లోపించినటువంటి భాగాన్ని గుర్తించాలి. అంటే ఏదైనా ఒక పిక్చర్ని చూపిస్తారు, ఆ పిక్చర్లో ఒక పార్ట్ లోపించి ఉంటుంది, ఆ లోపించినటువంటి భాగాన్ని గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ చిత్ర క్రమీకరణ పరీక్ష. ఈ చిత్ర క్రమీకరణలో ఏంటంటే చాలా పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్స్ని ఆర్డర్లో అమర్చాలి. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ కానీ ఒక కాన్సెప్ట్ సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టి ముందే పిక్చర్ వచ్చింది, సెకండ్ తర్వాత ఏ పిక్చర్ వచ్చింది అనేది ఆర్డర్లో పెట్టాలి. ఇది చిత్ర క్రమీకరణ పరీక్ష. ఓకే, నెక్స్ట్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఓకే, మరి ఈ బ్లాక్ డిజైన్ పరీక్షలో ఏంటి అంటే కొన్ని మోడల్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి మోడల్స్ని తయారు చేయాలి. నెక్స్ట్ అంకచిహ్న పరీక్ష. మరి అంకచిహ్న పరీక్షలో మనకి సింబల్స్ అనేవి గుర్తించాలి, కొన్ని రకాలైనటువంటి చిహ్నాలు, గుర్తులు అనేవి ఉంటాయి, ఆ సింబల్స్ గుర్తుల్ని గుర్తించాలి. నెక్స్ట్ వస్తు సమాఖ్య పరీక్ష. ఓకే, మరి ఈ వస్తు సమాఖ్య పరీక్షలో మనకి ముక్కలైనటువంటి భాగాలన్నింటినీ కలిపి అసలైనటువంటి వస్తువుని తయారు చేయాలి. ముక్కలైనటువంటి భాగాలన్నింటినీ కూడా కలిపి అసలైనటువంటి వస్తువుని తయారు చేయాలి. సో ఇది అశాబ్దిక పరీక్షల్లో చిత్రపూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష, బ్లాక్ డిజైన్ పరీక్ష, అంకచిహ్న పరీక్ష, వస్తు సమాఖ్య పరీక్ష. వీటికి చీచి బావా అని కోడ్లో గుర్తుపెట్టుకోండి. మరి ఈ వేస్లర్ బాలల ప్రజ్ఞామాపిని లేదా వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి ఈ పరీక్షలో ప్రశ్నలు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. సో దీంట్లో వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేటటువంటి ఈ ప్రజ్ఞామాపని ఎవరి కోసం రూపొందించింది అంటే బాలల కోసం రూపొందించబడింది. ఓకే, బాలలు, వయోజనులు, ఓకే, పెద్దవాళ్ళు. సో వీటిలో మనకి ఆప్షన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా బాలలకు సంబంధించినటువంటిది, పిల్లలకు సంబంధించింది. ఓకే, మరి ఈ వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లల కోసం దీన్ని రూపొందిస్తారు అంటే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మరి వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్లో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయంటే మొత్తం 10 రకాల పరీక్షలు ఉంటాయి. మరి ఈ 10 రకాల పరీక్షల్లో శాబ్దిక పరీక్షలు ఎన్ని అంటే 5. వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో అశాబ్దిక పరీక్షలు ఎన్ని అంటే 5. మొత్తం ఎన్ని పరీక్షలు అంటే 10 పరీక్షలు. ఓకే, మరి శాబ్దిక పరీక్షలు అనేవి ఎవరి ప్రజ్ఞను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అంటే అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞని అంచనా వేయడానికి. అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వేస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్లో ఉన్నటువంటి అంశాలను గుర్తించండి. శాబ్దిక పరీక్షలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని అంటే 5. సో దీంట్లో ఉన్నటువంటి అంశాలు గుర్తించండి అని
వొకాబులరీ, ఇన్ఫర్మేషన్, సిమిలారిటీ, కాంప్రహెన్షన్. ఓకే, వీటిలో ఒక 3 ఇస్తాడు. వొకాబులరీ, ఇన్ఫర్మేషను, సిమిలారిటీ, తర్వాత 3, తర్వాత 4ది పైవన్నీ అంటాడు. సో పైవన్నీ అన్నప్పుడు మనకి ఆన్సర్లో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేనటువంటి దాన్ని గుర్తించండి. శాబ్దిక పరీక్షల్లో 5 లేనటువంటి దాన్ని గుర్తించండి అని వొకాబులరీ, ఇన్ఫర్మేషను, సిమిలారిటీ, తర్వాత పదజాలము లేకపోతే ఏదో భాష అని ఇస్తాడు. ఓకే, 4ది. మరి ఆ భాష అనే దాన్ని మనం గుర్తించాలి. అంటే ఇందులో లేనటువంటి అంశాన్ని గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ వేష్లర్ అశాబ్దిక పరీక్షలు ఎన్ని అంటే వేష్లర్ అశాబ్దిక పరీక్షలు 5. ఓకే, తర్వాత వేష్లర్ అశాబ్దిక పరీక్షల్లో ఇచ్చినటువంటి చిత్రంలో లోపించినటువంటి భాగాన్ని గుర్తించడం అనేది ఏ రకమైనటువంటి అంశము అంటే చిత్రపూరణ, చిత్ర క్రమీకరణ, బ్లాక్ డిజైను, అంకచిహ్న పరీక్ష. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానము లోపించినటువంటి భాగాన్ని గుర్తించేది అంటే చిత్రపూరణ పరీక్ష. మోడల్స్ తయారు చేయటం అనేది ఏ రకమైనటువంటి అశాబ్దిక పరీక్ష అంటే మోడల్ తయారు చేయడం అనేది బ్లాక్ డిజైన్ పరీక్ష. నెక్స్ట్ సింబల్స్ని గుర్తించడం అనేది ఏ రకమైనటువంటి అశాబ్దిక పరీక్ష అంటే అంకచిహ్న పరీక్ష. నెక్స్ట్ ముక్కలైనటువంటి వస్తువుల్ని కలిపి అసలైనటువంటి వస్తువుగా తయారు చేయడం అనేది ముక్కలైనటువంటి వస్తువుల్ని కలిపి అసలైనటువంటి వస్తువుగా తయారు చేయడం అనేది అశాబ్దిక పరీక్షలో ఏ రకమైనటువంటి అంశము అంటే వస్తు సమాఖ్య పరీక్ష. చూడండి, ఇది వస్తు సమాఖ్య పరీక్ష. సో ఇది దీనికి సంబంధించినటువంటి వేష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి ఈ పరీక్ష. దీని మీద ప్రశ్నలు అనేవి ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఓకే, మరి డ్రా ఏ పర్సన్ టెస్ట్ దీన్ని ఎవరు రూపొందించారు అంటే ఫ్లోరెన్స్ గుడ్డెనఫ్. ఫ్లోరెన్స్ గుడ్డెనఫ్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త దీన్ని రూపొందించాడు. మరి ఇది ఎవరి కోసం అంటే చూడండి, 3.5 సంవత్సరాల నుంచి 13.5 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క బౌద్ధిక సామర్థ్యాన్ని అంచనా వేయటానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, 3.5 సంవత్సరాల నుంచి 13.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క బౌద్ధిక సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు. మరి దీంట్లో మొత్తం ఎన్ని చిత్రాలు ఉంటాయంటే చూడండి, 51 చిత్రాలు అనేవి దీంట్లో గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 51 రకాలైనటువంటి పిక్చర్స్ని వీళ్ళు గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, మరి దీని మీద ప్రశ్నలు తీసుకున్నట్లయితే చూడండి, డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఈ పరీక్షను ఎవరు రూపొందించారు? ఫ్లోరెన్స్ గుడ్డెనఫ్. ఓకే, ఫ్లోరెన్స్ గుడ్డెనఫ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించాడు. నెక్స్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేటటువంటి ఏ వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క బౌద్ధిక సామర్థ్యాల్ని అంచనా వేయటం ద్వారా ప్రజ్ఞను తెలుసుకుంటారు అంటే 3.5 సంవత్సరాల నుంచి 13.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్లో మొత్తం ఎన్ని రకాలైనటువంటి చిత్రాలని గీయాలి అంటే 51 రకాలైనటువంటి చిత్రాలని గీయాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ బినే సైమన్ పరీక్ష. ఓకే, స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా మాపని తీసుకున్నట్లయితే ఈ స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా మాపనిని రూపొందించినటువంటిది టెర్మన్. ఓకే, ఇది చూడండి, చాలామంది స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది స్టాన్ఫోర్డ్ అని కానీ లేకపోతే బినే సైమన్ కానీ ఉంటుంది ఆప్షన్. సో మరి అందరూ కూడా ఖచ్చితంగా పేరులో ఉన్నటువంటి అక్షరాలైనటువంటి స్టాన్ఫోర్డ్ కానీ లేకపోతే బినే సైమన్ కానీ వీళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కానీ సరైనటువంటి సమాధానం ఏంటంటే టెర్మన్. గుర్తుపెట్టుకోండి, టెర్మన్ శాస్త్రవేత్త స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా మాపన్యతను రూపొందించాడు. ఓకే, సో మరి ఇది ఎవరి కోసం ఉద్దేశించింది అంటే చూడండి, 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం దీన్ని రూపొందించారు. 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం దీన్ని రూపొందించారు. దీంట్లో మొత్తం 5 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఓకే, అవి ఏంటి అంటే చూడండి, ఫ్లూయిడ్ రీజనింగ్ పరీక్ష, క్వాంటిటేటివ్ రీజనింగ్ పరీక్ష, వర్కింగ్ మెమరీ, నెక్స్ట్ విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్. ఓకే, ఇవి దీంట్లో ఉండేటటువంటి అంశాలు. 5 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఫ్లూయిడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, వర్కింగ్ మెమరీ, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్.
సో ఇది దీనికి సంబంధించినటువంటి పరీక్ష, స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఓకే, దీని మీద ప్రశ్నలు తీసుకున్నట్లయితే స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎవరు రూపొందించారు అంటే టెర్మన్ రూపొందించాడు. ఓకే, మరి ఇది ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం ఉపయోగపడుతుందంటే 2 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. మరి ఈ స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయంటే 5 రకాలైనటువంటి పరీక్షలు అనేవి ఉంటాయి దీంట్లో. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది చూడండి, చివరిగా మనకి సిఏవిడి. ఓకే, సిఏవిడి అనేటటువంటిది ఇది ఒక రకమైనటువంటి అమూర్త ప్రజ్ఞా పరీక్ష అని చెప్పాం మనం ఇది. ఓకే, దీన్ని సిఏవిడి అనేటటువంటి పరీక్షను రూపొందించింది థార్న్ డైక్. ఓకే, సో థార్న్ డైక్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి ఇంతకుముందు కూడా గతంలో నేర్చుకున్నాం. ప్రజ్ఞకు సంబంధించినటువంటి పరీక్ష అని చెప్పాం మనం ఇది. ప్రజ్ఞామాపనం చేసేటటువంటి దాంట్లో అమూర్త ప్రజ్ఞ, తర్వాత ఓకే సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ అనేటటువంటి తర్వాత వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. మరి అమూర్త ప్రజ్ఞ అనేటటువంటి దాన్ని సిఏవిడి అనేది ఏ రకమైనటువంటి ప్రజ్ఞను అంచనా వేస్తుందంటే అమూర్త ప్రజ్ఞను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త థార్న్ డైక్. ఓకే, మరి దీంట్లో 4 రకాలైనటువంటి అంశాలు. సిఏవిడి అంటే సిఏవిడి కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్య పూరణము, నెక్స్ట్ అర్థమెటిక్ అంటే అంకగణితము, నెక్స్ట్ వొకాబులరీ అంటే పదజాలము, డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. సో ఇవి దీంట్లో ఉండేటటువంటి అంశాలు. ఓకే, థార్న్ డైక్ దీన్ని రూపొందించడం జరిగింది. సిఏవిడి ప్రజ్ఞామాపన రూపొందించింది థార్న్ డైక్. ఓకే, ఇది అమూర్త ప్రజ్ఞను అంచనా వేస్తుంది. మరి దీంట్లో సి అంటే ఏంటి అంటే వాక్య పూరణము, నెక్స్ట్ ఏ అంటే అర్థమెటిక్ అంటే అంక గణితము, నెక్స్ట్ వి అంటే వొకాబులరీ పదజాలము, డి అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు. ఓకే, మరి దీంట్లో ప్రశ్నలు తీసుకున్నట్లయితే సిఏవిడి అనేటటువంటి ఈ ప్రజ్ఞామాపనని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? థార్న్ డైక్. ఓకే, మరి ఇది సిఏవిడి అనేటటువంటిది ఏ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్ష అంటే అమూర్త ప్రజ్ఞను అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి పరీక్ష. ఓకే, మరి దీంట్లో సిఏవిడి అనేటటువంటి దాంట్లో లేనటువంటి అంశాన్ని గుర్తించండి అని చెప్పి దాంట్లో వాక్య పూరణము, అంకగణితము, పదజాలము, నెక్స్ట్ 4వది భాష. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చి ఆ 4వది అంటే భాష అనేది దాంట్లో లేనటువంటి అంశాన్ని గుర్తించండి అంటారు. ఓకే,